కూడాను నీకు ఇది చేస్తున్నాను ఏబిసిడికి. Why do you need watch now? It's already dark. Oh, sorry. Call center group కదా ఇది. ఓకేనా. సో సెంట్రల్ వాల్యూస్ ఇక్కడ మనకి రిసీవర్ వాల్యూస్, రిసీవర్ మెయింటైన్ ఫీల్డ్ కాస్ట్ ఎలిమెంట్. ఇక్కడ నేనేం చేస్తానంటే 4 lakhs to 4,99,999,000. నాకు ఏదైనా కానీ ఒరిజినలే నాకు ట్రేస్ అవ్వాలి. ఓకేనా. రిసీవింగ్ ట్రేసింగ్ ఫ్యాక్టర్స్ సేమ్. మనము నిన్న అసెస్మెంట్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఒకటి వచ్చింది కదా, ఏమొచ్చింది నేను మీకు చూపిస్తాను. అసెస్మెంట్ సైకిల్లో మనం అక్కడ ఒక కాస్ట్ ఎలిమెంట్ ఇచ్చాం, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. కానీ ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒరిజినల్ కాస్ట్ ఎలిమెంట్ ఏజిఎల్ అకౌంట్ నుంచి పోస్ట్ అయితే ఆ జిఎల్ అకౌంట్ నుంచి నాకు కావాలి అని చెప్పని మనం చెప్తాం. అసెస్మెంట్ 1లోకి వెళ్తే ఆల్రెడీ ఉంది కాబట్టి డిస్ప్లేలోకి వెళ్తున్నాం. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ సెగ్మెంట్లోకి వెళ్తే ఇక్కడ చూసారా అసెస్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. ఓకేనా. కానీ డిస్ట్రిబ్యూషన్లోకి వస్తే మనకు ఆ ఫీల్డే ఉండదు. కానీ ఇక్కడ రిసీవింగ్ ట్రేసింగ్ ఫ్యాక్టర్స్లో ఇక్కడ మనకి ఏజిఎల్ అకౌంట్ నుంచి ఏజిఎల్ అకౌంట్కి నీకు పోస్టింగ్స్ అనేవి వస్తాయి అని చెప్పి మనం ఇక్కడ చెప్పాలి. ఇక్కడ చూస్తే మనం రిసీవింగ్ ట్రేసింగ్ ఫ్యాక్టర్ మనం ఏం చేసాము, స్టాటిస్టికల్ కీ ఫిగర్స్ ద్వారా చేసాం. సో ఇదేంటంటే ఇది సింపుల్గా ఆ జిఎల్ అకౌంట్లో పోస్ట్ అయితే ఆ జిఎల్ అకౌంట్కే పోస్ట్ అవ్వాలి. రిసీవింగ్లో కూడా బేసిస్ వచ్చేసేసి అమౌంట్స్ పర్సంటేజ్ బేసిస్ మీద పెట్టుకొని ఇక్కడ. ఓకేనా. యాక్చువల్. ఓకేనా. ఇక్కడ వచ్చేసేసి 3 దానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పి చెప్తున్నాం. ఓకేనా. 100% ఆఫ్ యాక్చువల్స్. బట్ నేను ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే నేను దీనికి కూడా సేమ్ అలానే చేసుకోవాలి. ఓకేనా. మనం ఇలాగ క్రియేట్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ an assessment cycle and a distribution cycle. Okay, an assessment cycle and distribution cycle. Now run is a distribution cycle. An assessment cycle like SSC / and KP06. Okay, version 0.1 to 1 2026. Cost center A. Cost element 400, 500. Form based overview. $1 lakh. Save. I've done my cost center planning with my cost element. Now let's plan KP26, my capacity planning. Okay, so for this cost center, and I am not having anything here. I don't need because okay, I wanna use my labor to allocate this, and form based I would say 10,000. Okay, I have already done before, so that's what it is there. But this time the activity is this much. Okay, and now /n KSII. So KSII all cost centers execute. What is my planned cost? CCA labor 8 hours. Okay. And yes, I want to execute. Now I need to
post the actuals. In order for me to post the actuals, what I have to do, I have showed you. Let me walk you through the same way so that you will not forget. Come on. This is 6. The system is very slow. Cost center accounting. Hey, ఎడిపోయింది ఇది? నేను అంత చేసాను కదా. ఓకే, సారీ, యాక్చువల్ కాస్టింగ్ ఇది యాక్చువల్ అవర్స్, ప్లాన్ అవర్స్ చేయలేదు. కేఎస్పిఐ యాక్చువల్ అవర్స్ 10,000 by 10 $10 వస్తుంది. ఓకేనా, $10 వచ్చింది. ఓకేనా. నౌ FB01 KB21 అండ్ KSSI. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే FB01లోకి వెళ్ళి పోస్టింగ్ చేస్తాను. చూడండి, /n FB01 SA 1501 USD 40 400 500. దిస్ టైం మన కాస్ట్ ఎలిమెంట్ అనేది చేంజ్ అయింది. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసి 120 ఇచ్చాం కదా, ఈసారి నేను 140 ఇస్తాను. చూడు, 140,000 ఇక్కడ వచ్చేసేసి కాస్ట్ ఎలిమెంట్ ఇయ్యే. ఓకేనా, 50 ఇది 200 100 స్టార్ సేవ్. Document has been posted. Now I have done this one. Now I need to enter the activity type KB21N. Come on, /n. KB మనం ఏం చేసామంటే యాక్టివిటీ అలొకేషన్ KB21N. సెంట్రల్ కాస్ట్ సెంటర్ వచ్చేసేసి యూనిట్ వచ్చేసేసి మన యాక్టివిటీ టైప్ వచ్చేసేసి లేబర్గా మనం తీసుకుంది. లేబర్. ఓకే, హౌ మచ్ క్వాంటిటీ మనం 140 పోస్ట్ చేసాం కదా, 140కి 10,000 అనుకో. 10,000 పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సేవ్. రిక్వెస్ట్ కాస్ట్. ఓకే, రిసీవింగ్ ఆబ్జెక్ట్ C and D. ఓకేనా, నా సెండింగ్ కాస్ట్ సెంటర్ ఇదే. ఓకేనా, నేనేం చేస్తా అంటే ఈ 10,000 10,000 అవర్స్ చేసాను కదా మనం. ఇక్కడ వచ్చేసి నేను 4,000 అవర్స్ 350
10,500 అండ్ 2,500 అవర్స్ నేను పోస్ట్ చేశాను. లేబరు సేమ్ లేబరు, ఓకేనా. సెండింగ్ కంపెనీ, సెండింగ్ వచ్చేసి ఓకేనా. సేమ్ నేను డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేశాను, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను KSSI క్యాలిక్యులేట్ చేస్తాను చూడు. ఆల్ కాస్ట్ సెంటర్స్ టెస్ట్ రన్. ఇందాక $8 అయింది కదా, ఇప్పుడు అది మారాలా, $18 అయింది చూడండి. నాకు చూసారా, మనం పెరిగిపోయింది. 100% అనేది మనం యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టెస్ట్ రన్ తీసేసేసి యాక్చువల్ రన్ చేస్తాను, ఓకేనా. సో దట్ ఇట్ నోస్ మై యాక్చువల్ కాస్ట్, ఓకే. సో ఐ విల్ కీప్ దిస్ ఓపెన్. 18 అనేది పర్ అవర్, ఓకేనా. మనం ఇది అవసరం లేదు, బట్ యా స్లాష్ అను మన క్రియేషన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సింగిల్ ఫంక్షన్స్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తాము. లొకేషన్స్, డిస్ట్రిబ్యూషన్ సైకిల్ వచ్చేసేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి టెస్ట్ రన్లో ఎగ్జిక్యూట్ చేస్తాను. 3 కాస్ట్ సెంటర్స్ రావాలి. వార్నింగ్స్, నెంబర్ ఆఫ్ రిసీవింగ్ జీరోస్ వచ్చినాయి అంటే మనం ఏదో తప్పు చేసాము, ఏదో మిస్టేక్ చేశాను నేను. ఏదో సెంటర్ ఒకటి వచ్చింది, రిసీవర్. నేను యాక్చువల్స్ పోస్ట్ చేశాను. KB21 అదే మనం యూస్ చేసింది. KB21 స్లాష్ KB21 అని చేసామా లేదా? KB21 ఎన్న చేసినది యాక్చువల్ ప్రైస్ ఓకే. మాన్యువల్ కాస్ట్ లొకేషన్స్ కాదు, స్టాటిస్టికల్ కీ ఫిగర్స్ కూడా కాదు. స్టాటిస్టికల్ K31లోకి వచ్చేసి KB31 అన్న, KB21 అన్న, KB31 ఎన్నో, ఇది రెండు యూజ్ చేస్తాం మనం. KB31 అని వచ్చేసేసి మనం యాక్చువల్ స్టాటిస్టికల్గా చేస్తాము. ఇక్కడ రిసీవింగ్ మొన్న స్టాటిస్టికల్ కీ ఫిగర్స్ ఇచ్చేసాము, ఓకేనా. సేమ్ వే మనం 21లో చేస్తాం. ఇప్పుడు 21లో యాక్చువల్లో సరే ఏ ఎంప్లాయీస్ రిసీవింగ్ కాస్ట్ సెంటర్ ఓకే 10,000 ఇస్తాను. 10,000 అవర్స్ అది నా యాక్చువల్స్ పోస్ట్ చేశాను. బట్ నేను KSSI రన్ చేసినప్పుడు వచ్చింది కదా, KSSI రన్ చేసినప్పుడు వచ్చినప్పుడు ఇది ఎందుకు రావట్లేదు? KSSI రన్ చేస్తే వచ్చేది కదా $18, కానీ ఇది రన్ చేస్తే ఎందుకు రావట్లేదు? Segment contains no receiver. రిసీవర్స్ ఉన్నాయి బాబు. ఇదే మనం కూడా వచ్చిన మెసేజ్. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. KP06 KP26కి లేబల్ చేసాం కదా మనం. ఫ్యాషన్ KP26 లేబర్కి చేసాం మనం ఇక్కడ. లెట్ మీ డూ ఇట్ ఫర్ ది EMP. ఇక్కడ నేను లేబర్కి యాక్టివిటీ టైప్
వితౌట్ లేబర్ చేసినా కానీ నాకు యాక్టివిటీ టైప్ అనేది కంపల్సరీగా చేయాలంటుంది. ఈఎంపీ చేస్తే రాదు, డస్ నాట్ ఎగ్జిస్ట్ బికాస్ ఈఎంపీ అనేది లేదు కాబట్టి. కరెక్ట్గా ఇచ్చాం కదా. Where did I do mistake? Where did I do mistake? Where did I do mistake? We plan broadcasting actual hours cost. చేసాము కరెక్ట్గానే, ఇది కూడా చేసాము. ఎందుకు నాకు ఇది రావడం లేదు? ప్లాన్ చేసాము, యాక్చువల్స్ కూడా పోస్టింగ్ చేసాము. నేను ఎప్పుడైతే యాక్చువల్ రన్ చేశానో కేఎస్ఎస్ఐ నాకు ప్రైస్ క్యాలిక్యులేషన్లో నాకు వచ్చింది. టెస్ట్ రన్ ఎగ్జిక్యూటివ్ $18 వచ్చింది నాకు. కాస్ట్ సెంటర్ అవర్ నాకు వచ్చింది. ఓకేనా, కాస్ట్ సెంటర్స్ అవరు. ఓకే, నేను ఈ లేబర్ అనేది బేస్ అనేది నేను డిస్ట్రిబ్యూషన్లో ఇవ్వలేదు, అది కరెక్ట్. నేను అక్కడ ఓన్లీ కాస్ట్ సెంటర్ ఇచ్చాను కానీ ఈ యాక్టివిటీ టైప్ అనేది ఇవ్వలేదు. మనం లేబర్ క్రియేట్ చేస్తాం, అది మ్యాటర్. మనం ఇక్కడ వెళ్ళి యాక్చువల్ కాస్టింగ్ కాదు, పీరియాడిక్ ప్రాసెసింగ్, కరెంటు, డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్తే ఇక్కడ నేను 2 చేసున్నాను. ఇది ఆల్రెడీ చేంజ్లోకి వెళ్దాం. ఓకేనా, ఇది నా డిస్ట్రిబ్యూషన్. నా డిస్ట్రిబ్యూషన్లో నేను ఏం చెప్పానంటే ఇన్హెరిటెన్స్ ఫస్ట్ సెగ్మెంట్ పోస్టెడ్ వాల్యూస్ యాక్చువల్ వాల్యూస్ అవ్వాలి, వేరియబుల్ పోర్షన్స్, రిసీవర్ కూడా ఓకే. సెండర్స్ వచ్చేసేసి నా కాస్ట్ సెంటర్ అని చెప్పాను. ఓకేనా, ఈ కాస్ట్ సెంటర్ అని చెప్పాను. రిసీవర్ వచ్చేసి ఈ కాస్ట్ సెంటర్ గ్రూప్ అని చెప్పాను. ఓకేనా, ఈ కాస్ట్ ఎలిమెంట్ అని కూడా చెప్పాను. సో ఈ కాస్ట్ ఎలిమెంట్లో పోస్ట్ అయింది. ఓకేనా, కానీ సెండర్ వాల్యూస్లోకి వచ్చేసరికి ఇక్కడ నేను ఏం చేశాను అంటే వర్షన్ 0 ప్లాన్ వర్సెస్ యాక్చువల్స్. ఇక్కడ నాకు అది లేదు కదా. ఏంటిది లేదంటే అది తీసుకోలేను కదా. నా వర్షన్స్ నా దీంట్లో నుంచి తీసుకురావాలి. ఇది నా వర్షన్స్లో తీసుకొని రావాలి. ఎందుకంటే నేను ఇక్కడ ప్లాన్ చేసినప్పుడు నా వర్షన్ తోటి కాంబినేషన్ చేశాను కాబట్టి ఈ వర్షన్ కాంబినేషన్లో నన్ను తీసుకొని రావాలి. ఓకేనా, లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్ నౌ. KSV5 okay, this is the cycle that I wanted to execute. Should it bring it now? Will it bring it up now or not? There was no relation earlier, now also not. ఓకేనా, ఇదే మనం చూస్ చేసుకున్నటువంటి వర్షన్. ఓకేనా, ప్లాన్ వర్సెస్ యాక్చువల్ అన్నది వర్షన్. సెలక్షన్ క్రైటీరియాలో నేను వర్షన్ ఇచ్చేసాను. ఈ వర్షన్ బేస్ చేసుకొని నాకు రావాలని చెప్పాను. ఇవన్నీ వచ్చేసి రిసీవింగ్ ట్రేసింగ్ ఫ్యాక్టర్లో కూడా మనం ఏదేది కావాలి అని చెప్పి అన్నాను. స్టాండర్డ్ మ్యాగ్నెటిక్, నో స్టాండర్డ్ స్క్రోలింగ్, నో నార్మల్ స్కేల్, ట్రాన్సాక్షన్ ఫ్యాక్టర్స్, ట్రేసింగ్ ఫ్యాక్టర్, స్మాలెస్ట్ డివిజన్, నో స్టాండర్డ్ స్కేలింగ్, యాక్చువల్ కాస్ట్. సరే ఇది అని మార్చొద్దాం. నో అని పెట్టాం కాబట్టి అక్కడ ఇది అనమాట. ఇక్కడ కానీ నాకు ఒకటి
లింక్ అది సిస్టమ్కి ఏం బేసిస్ మీద చేస్తాము అనే దాని గురించి మనం చెప్పాలా. ఓకేనా, మనం ఇక్కడ ఏం చెప్పామంటే కాస్ట్ ఎలిమెంట్స్ మొత్తం ఇచ్చేసేసాం రిసీవింగ్కి. ఓకేనా, సెండర్ కూడా మనం సెండర్లోనే మనం చెప్తాం సెండర్ వాల్యూస్ 100% వాల్యూ అవ్వాలి ఫ్రమ్ దిస్ వన్. సెండర్ అండ్ రిసీవర్లో మనం ఇక్కడ చెప్పేసాము ఈ సెండర్ వాట్. సెగ్మెంట్ హెడర్లో కూడా పోస్టెడ్ అమౌంట్స్ రూల్స్, పోస్టెడ్ అమౌంట్స్ యాక్చువల్, పోస్టెడ్ డాక్యుమెంట్స్ 100% యాక్చువల్స్. ఓకే, రిసీవింగ్లోకి వచ్చేసరికి ఇది అని చెప్పాము. కరెక్ట్గా చెప్పాము, అంతా కరెక్ట్గానే ఉంది, అంతా కరెక్ట్గానే మేనేజ్ చేసామే. ఎక్కడ దొరికింది దెబ్బ?